హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనం గౌరవంగా మనం పూజ్య గురుదేవులు శ్రీ జయపతాక స్వామి మహారాజు గారు రచించిన గౌరవంగా అనే బుక్ నుండి శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుంది. నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పోతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామని నమాచార్య పదాయ నిత్యాయ కృపదాయనే గౌర కథాధామ దయా నగర గ్రామతారణి నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పోతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య చేస్తారని నమో మహావదన్నయ కృష్ణ ప్రేమ పదైతే కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరతిచ్చే నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मोकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ కథనంలోకి ప్రవేశిద్దాము. చైతన్య మహాప్రభు మరియు రామచిలక. చైతన్య మహాప్రభు అవతరించడానికి గల కారణాల్లో ఒకటి హరే కృష్ణ మహామంత్ర నామస్మరణ వితరణం చేయటం కాగా, భక్తులుగా ఆయన పట్ల కలిగే భావాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం రెండో కారణం. దీన్ని చవిచూసే మార్గం ఒక్కటే, ఆయన తన యొక్క భక్తుడు కావడం. కావున ఆయన వచ్చినప్పుడు ఎవరి చేత కూడా ఆయన భగవంతుడని పిలిపించుకోలేదు. అంతేకాకుండా ఆయన భగవంతుని యొక్క సేవకుడిగా అనుకోతో కూడిన పాత్రను పోషించారు. ఆయన అవడానికి శ్రీకృష్ణ పరమాత్మ అవతారమే అయినప్పటికీ ఆయన అందించిన భక్తులు తన పట్ల ఎంత భక్తి చూపించేటప్పుడు వాళ్ళు అనుభవించే భావాలు ఎలా ఉంటాయో తాను అనుభవించాలనే ఉద్దేశంతో ఆయన భక్తుడిగా అవతరించారు అని చెప్తున్నారు. ప్రేమ వైవర్తలో జగదానంద పండితుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకరోజు తాను చైతన్య మహాప్రభుతో కలిసి పాఠశాలకు వెళ్ళడానికి వివరించారు. వారు అలకానంద గంగా వైపు పరుగులు తీస్తున్నారు. ఆ సమయంలో మాయాపూర్ వైపు ఒక నది ఉండేది. దాన్ని అలకానంద అనేవారు. ఇప్పుడు అది దాదాపుగా ఎండిపోయింది. మేము భక్తులను పరిక్రమం తీసుకెళ్ళినప్పుడు అక్కడక్కడ నీరు కనిపిస్తుంది. నది ప్రవహించిన ఛాయలు కూడా కనిపిస్తాయి. అది జలాంగి నది మరియు భగీరథి గంగా నడుమ ప్రవహిస్తుంది. ఈ అలకానంద హరిహర క్షేత్రం వద్ద చాలా చురుగ్గా ఉంటుంది. విష్ణువు మరియు శివుడి యొక్క ముఖ్యమైన దేవాలయం ఇది. సగం అర్చామూర్తి విష్ణువు, సగం అర్చామూర్తి శివుడు. ఇది చాలా విలక్షణమైన విగ్రహం. శివుడు తన నుండి వేరు కాదు అని తెలియచేటిగా ఆయన ఆ విధమైన విగ్రహ రూపంగా ప్రత్యక్షమయ్యారు. ఒకరోజు చైతన్య మహాప్రభు మరియు జగదానంద పండితుడు పాఠశాల నుండి తిరిగి వస్తున్న సమయంలో మహాప్రభు ఒక చిలుకను చూశారు. ఓ, ఈ చిలుక సుఖదేవ గోస్వామి నుండి వేరు కాదు. సుఖదేవ గోస్వామి భాగవతంను ప్రవచించారు అని చెబుతూ, దయచేసి మాకు రాధాకృష్ణుల యొక్క దివ్యమైన మహిమను తెలియజేయి అని చిలుకను అడిగారు. కానీ చిలుక మాత్రం గౌర గౌర అని నామస్మరణ చేస్తోంది. వెంటనే చైతన్య మహాప్రభు చెవులు మూసుకున్నారు. కాదు కాదు, నీవు రాధాకృష్ణుల మహిమను కీర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు నీవు ఇలా జపిస్తున్నావు? దయచేసి రాధాకృష్ణ అని జపించు అని చైతన్య మహాప్రభు చెప్పారు. కానీ మరలా ఆ చిలుక గౌర 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 అని జపించడం మొదలుపెట్టింది. అంతటా చైతన్య మహాప్రభు, ఏమైంది నీకు? ఈ ప్రదేశం బృందావనం నుండి వేరు కాదు కనుక నీవు రాధాకృష్ణుల యొక్క మహిమలను కీర్తించు అని పలికారు.
ఆయన రాధాకృష్ణుల పేరు చెప్పుకుంటుంటే ఆయన ఆ చిలక గౌర గౌర అంటూ ఈయన నామం జపం చేస్తోంది. ఆ చిలుక ఆధ్యాత్మికమైనది కావడంతో మాట్లాడడం ప్రారంభించింది. చూడు, రాధాకృష్ణులు కలిసి ఇక్కడ గౌరంగగా అవతరించారు. కావున నేను రాధాకృష్ణులను గౌరంగగా స్మరణ చేయాలనుకుంటున్నాను. నీకు వేరే విధంగా జపించాలనుకుంటుంటే నువ్వు ఆ విధంగా చేసుకో. కానీ నేను మాత్రం గౌర గౌర అనేటువంటి స్మరణ మాత్రమే చేస్తాను. ఎందువలనంటే నాకు రాధాకృష్ణులే గౌరంగా. ఆ విధంగా చిలుక గౌర గౌర అని నామస్మరణ చేస్తూనే ఉంది. ఈ చైతన్య మహాప్రభు ఊరికి ఒక్క కృష్ణుని మాత్రమే కాకుండా రాధాభావంతో కలిసి అవతారం తీసుకున్నారు. కాబట్టి ఆ చిలక మీరు రాధాకృష్ణులే కలిసి చైతన్య మహాప్రభుగా వచ్చారు అంటే నేను గౌరాంగాన్ని మీ నామస్వరూపమే చేస్తాను, అప్పుడు ఇద్దరిని చేసినట్టు అవుతుంది కదా అన్నట్టుగా ఆమె ఆ చిలక చెప్తోంది. ఈ చిలక చైతన్య మహాప్రభు యొక్క నిజస్థితిని అర్థం చేసుకోగలిగింది. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు రాధాకృష్ణుల మిళిత రూపం. ఈ చైతన్య మహాప్రభు చాలా దయామయుడు. ఈయన రాధాకృష్ణుల మిళిత రూపమైనందువలన కానీ లేక అంతర్గత లీలను మాత్రమే ఆనందించడానికి కానీ ఈ భౌతిక జగత్తుకు రాలేదు. ఆయన తన కృపను మనకు ప్రసాదించడానికి వచ్చారు. కృష్ణ చైతన్యం అనే కృపను మనకు ప్రసాదించడానికి వచ్చారు. మనకి హరే కృష్ణ నామాన్ని ఇచ్చి మనని తరింపజేయడానికి ఆయన అవతారం తీసుకున్నారు. భగవంతుడు తన విద్యార్థులకు బోధించారు. ఈ చైతన్య మహాప్రభు విద్యార్థులకు ఎలా బోధించారో అది కూడా చెప్తున్నారు. చైతన్య మహాప్రభు అధ్యాపకులుగా వ్యవహరించేటప్పటికీ చాలా చిన్న వయస్కులు. అయినా ఆయన అనుయాయుల్లో కొంతమంది పెద్ద వయసు వారు ఉండేవారు. ఆయన అద్భుత మేధాశక్తి సంపన్నుడు. 11 సంవత్సరాల వయసుకే ఆయన అత్యున్నతిగా విద్యార్థుల స్థాయికి అంటే PhDకి సమానమయ్యారు. ఆయన యొక్క పాఠశాలలో ఆయనే స్వయంగా అధ్యాపకుడు. పిన్న వయసులోనే భారతదేశపు గొప్ప అధ్యాపకులలో ఒకరయ్యారు. 11 సంవత్సరాలకే ఆయన PhD స్థాయికి ఆయన జ్ఞానం ఉండేది. అంతలాగా ఆయన అన్ని చదువు పూర్తి చేసుకున్నారు. ఆయన 14 సంవత్సరాల ప్రాయంలోనే నిమాయి పండిట్ అని కీర్తిని గడించారు. ఆయనకి 1000 మంది శిష్యులు ఉండేవారు. ఆయన గంగా తీరాన ఆసీనులవగా ఆయన శిష్యులందరూ ఆయన చుట్టూ సమావేశం అయ్యేవారు. వారికి సంస్కృత వ్యాకరణాన్ని, సంస్కృత కవిత్వంను, సంస్కృతానికి సంబంధించిన పోకడలను, శాస్త్రం, న్యాయం, సరియైన తార్కిక సిద్ధాంతాలు మరియు చర్చలకు వచ్చే రకరకాల పద్ధతులను వివరించేవారు. ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తూ తన యొక్క శిష్యులందరూ తమ యొక్క రోజువారీ సాధన అనగా గాయత్రి మంత్రం జపించడం, తిలకం ధరించడం వంటి వాటిని వారు తప్పనిసరిగా ఆచరించేటట్లు చూసేవారు. గాయత్రి మంత్రం మన ఆధ్యాత్మిక ప్రగతికి అతి ముఖ్యమైనది. అది మన మనస్సును నిగ్రహించడంలో సహాయపడుతుంది మరియు మనం భగవంతుడి మీద ధ్యానం చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల మనం గాయత్రి మంత్రాన్ని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. కానీ ఇది తప్పనిసరి కాదు అని ప్రభుపాదులు వారు చెప్పారు. మనం కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించడం ద్వారా కూడా భగవద్ధామాన్ని చేరుకోవచ్చు. కానీ గాయత్రి మంత్రం మన ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో దోహదపడుతుంది. గాయత్రి మంత్రం కూడా కృష్ణుడి నుండి వేరు కాదు. కామ గాయత్రి మంత్రం కృష్ణుడి వేణునాథం నుండి వేరు కాదు. పంచరాత్రిక మంత్రములు మన ఆధ్యాత్మిక పురోగతిలో ఎంతో దోహదపడతాయి. మరియు చైతన్య మహాప్రభు యొక్క సహచరుల్లో కూడా చాలామంది గాయత్రి మంత్రాన్ని జపించేవారు. బ్రాహ్మణ సంస్కృతిలో మొదట ఉపనయనం చేస్తారు. మనకు లభించే గాయత్రి మంత్రాలలో ఉపనయనం మొదటి గాయత్రి మంత్రం. సాధారణంగా ఇది వేదాలను పఠించే పిల్లలకు ఇస్తారు. తదుపరి వారి పంచరాత్రిక మంత్రాలను వారి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించినప్పుడు పొందుతారు. శిక్షణ కోసం తరగతికి వచ్చేటప్పుడు ప్రతి వారు తప్పనిసరిగా తిలకం ధరించాలని నిర్దేశించేవారు. ఒకవేళ ఎవరైనా తిలకం ధరించకుండా ఉండడం చూస్తే వారిని మిగతా విద్యార్థులు అందరి ముందు నిలబెట్టేవారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది. చైతన్య మహాప్రభు, నీవు తిలకం ఎందుకు ధరించలేదు? తిలకం లేక నీ నుదురు శ్మశాన వాటికలాగా ఉంది. నీవు ఉదయపు స్నానాన్ని ఆచరించలేదన్నమాట. గాయత్రి మంత్రం కూడా జపించలేదు. ఒకవేళ నీవు ఇవన్నీ చేసి ఉంటే తిలకాన్ని ధరించేవాడివి. ఉదయపు కర్తవ్యాల్లో ఇది కూడా ఒకటే అని బోధించేవారు.
అంతటా చైతన్య మహాప్రభు వారిని తిరిగి ఇంటికి పంపించేసేవారు. ఆ విధంగా ఆ విద్యార్థులు ఇంటికి వెళ్ళి స్నానం చేసి తిలకం ధరించి గాయత్రి మంత్రం జపించి మరలా పాఠశాలకు తిరిగి వచ్చేవారు. ఈ విధమైన ఇబ్బంది వల్ల విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా తిలకం ధరించి గాయత్రి మంత్రం జపించి వచ్చేవారు. ఈ విధంగా కొద్ది మందిని గృహానికి త్రిప్పి పంపడం వల్ల ప్రతి వారం తిలకం ధరించి వచ్చేవారు. చైతన్య మహాప్రభు ఇటువంటి విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. వేదాలను పఠించాలంటే గాయత్రి మంత్రంతో మనసును పవిత్రీకరించుకోవాలి. గాయత్రి మనసును పవిత్రం చేయడం వల్ల కృష్ణుడి గురించి మనం మరింత పవిత్రంగా ఆలోచించగలుగుతాం. గాయత్రి మంత్రాన్ని శుద్ధంగా చేయడం కోసం మొదట మనం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రాన్ని చేయడం వల్ల పవిత్రతను పొందుతాం. తద్వారా కృష్ణ భక్తి భావనలో పురోగతి సాధించటకు సాధ్యపడుతుంది. తద్వారా గాయత్రి మంత్రాన్ని అమోఘంగా చేయగలుగుతాం. అది కృష్ణ భక్తి భావనలో మరింతగా పురోగతికి దోహదపడుతుంది. కృష్ణుడిని హృదయంలో ప్రతిష్ఠించుకోవడం కోసం మన దేహమే దేవాలయంగా మలుచుకోవడానికి తిలకధారణ అనేది ఒక మార్గం. వేదాలలో దీన్ని ద్వాదశ ఊర్ధ్వ పుండ్రగా చెప్తారు. తిలకాన్ని ధరించడంలో అనేక రకాలుగా ఉన్నాయి, కానీ పైవైపుగా ధరిస్తే దాన్ని ఊర్ధ్వ అంటారు. మరియు ద్వాదశ అనగా 12. మన దేహం మీద 12 భాగాలలో కొన్ని మంత్రాలతో దాన్ని ధరిస్తాం. భక్తులు, ముఖ్యంగా గురు ఆశ్రయంలోనికి వచ్చిన వారు లేదా దీక్ష తీసుకున్నవారు తప్పనిసరిగా తిలకాన్ని ధరించాలి. ఒకవేళ మీరు ఉద్యోగరీత్యా కానీ వేరే పని వల్ల కానీ బయటకు వెళ్ళే సమయంలో గోపీచందన తిలకం పెట్టలేకపోయినట్లయితే నీటితో తిలకాన్ని ధరించాలి. కానీ మీరు మంత్రాలను మాత్రం తప్పనిసరిగా పఠించాలి. కృష్ణుడి యొక్క రక్షణను ఈ మంత్రాలు మనకు కలిగిస్తాయి. పద్మపురాణంలో గోపీచందన తిలకం గురించి పూర్తిగా ఒక అధ్యాయం చెప్పారు. ఆధ్యాత్మిక జగత్తులో కొన్ని స్వర్గలోకాలలో ప్రతి వారు తిలకాన్ని ధరిస్తారు. వారు వైష్ణవులు, భక్తులు, భక్తి యోగులు అని చెప్పడానికి ఇది ఒక గుర్తు. ఎవరైనా తిలకాన్ని దర్శించినప్పుడు ఆ తిలకం వారికి ఆధ్యాత్మిక లోకాన్ని గుర్తు చేస్తుంది. ఇది చాలా పవిత్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తరువాత అధ్యాయం నిమాయి పండితుడు మరియు నవద్వీపవాసులు. చైతన్య మహాప్రభు నిమాయి పండితుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన శిష్యులతో నవద్వీపట్నంలో కలిసి తిరిగేవారు. విద్వాంసులున్న ఆ నగరంలో ఈయన ఒక ప్రముఖ విద్వాంసుడు. ఈయన దైవికమైన వ్యక్తి అని అసలు చాలామందికి తెలియదు. కానీ ఏదో విధంగా అక్కడి వారందరికీ ఈయన పట్ల సహజమైన అభిమానం ఉండేది. చూడండి, అక్కడ అద్భుత మేధాశక్తి గల యువ పండితుడు వెళ్తున్నాడు అని అతడి వారు అనుకునేవారు. చైతన్య మహాప్రభు తన తరగతి ముగియగానే గంగానదికి వెళ్ళి స్నానమాచరించి కొన్ని ఈత క్రీడలతో ఆనందించేవారు. స్నానమాచరించిన తర్వాత ఇంటికి వెళ్ళి క్రింద కూర్చుని సచీమాత చేత తయారు చేయబడిన ఎంతో అద్భుతమైన ప్రసాదాన్ని ఆరగించారు. ఆయన ఎక్కువ మొత్తంలో అన్నంతో పాటుగా సూక్త, బిట్టర్, పాలకూర, సాక్, వివిధ రకాలైన ఆకుకూరలు, రకరకాలైన చార్చరీస్, ప్రత్యేకంగా కోయబడిన కాయగూరలు, వివిధ రకాలైన కూరగాయలు మరియు వాటితో వంటలు తీసుకునేవారు. చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకోవడం చూసి సచీమాత తృప్తి చెందేది. ఆ తదుపరి శాస్త్రాలకు సంబంధించిన ప్రసంగాల ద్వారా రకరకాల పండితులను ఓడిస్తూ నవద్వీపం చుట్టూ తన శిష్యులతో కలిసి సంచరించేవారు. అయినప్పటికీ ఆయనకు సాధు స్వభావం ఉన్న కారణంగా ఎవరూ కూడా అసంతృప్తిగా ఉండేవారు కాదు. అతను 12 లేదా 13 సంవత్సరాల వయసున్న బాలుడైనప్పటికీ వందల కొద్ది శిష్యులను ప్రోగు చేశారు. ఆయన బాగా పెరిగి పెద్దవారయ్యాక అతని పొడవు 7 అడుగులు. ఆయన ఆధారులంబిత భుజాన్ని తెలియబడేవారు. అనగా ఆయన నిలబడినప్పుడు ఆయన చేతులు ఆయన మోకాళ్ళను తాకుతూ ఉండేవి. ఆయన చాలా పొడవుగా చూడడానికి చాలా అందంగా ఉండేవారు. చాలా మంచి లక్షణాలు కలిగి ఉండేవారు. వివిధ రకాలైన కథల ద్వారా శాస్త్రాలను, సంస్కృతంలో వ్యాకరణాలను సవిరంగా చెప్పడంలో ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉండేవారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు రోజులో 6 గంటలు తన శిష్యులందరితో కలిపి చదివేవారు. ఆ తర్వాత వారందరితో కలిసి నవద్వీప పట్టణం అంతా సంచరిస్తూ ఉండేవారు.
ఆయన శిష్యుల్లో చాలామంది ఆయన కంటే పెద్దవారు. కానీ ఆయన చాలా తెలివైన వారైనందువల్ల అందరికీ ఆయనే నాయకుడిగా వ్యవహరించేవారు. చైతన్య మహాప్రభువు నగరం చుట్టూ సంచరిస్తున్నప్పుడు ఎప్పుడైతే వివిధ పండితులను కలిశారో వెంటనే, ఓ నా ప్రియమైన బ్రాహ్మణుడా, నా ప్రియమైన పండితుడా, ఈరోజు నీవు ఎలా ఉన్నావు? దయచేసి నన్ను కొద్దిగా మీ నుండి నేర్చుకోనివ్వండి అనేవారు. ఆ తదుపరి ఆయన వారిని ఒక క్లిష్టమైన ప్రశ్నను అడిగేవారు. వారు దానికి సమాధానం చెప్పలేకపోయేవారు. ఒకవేళ వారు సమాధానం వస్తున్నట్లయితే, ఓ, మీ యొక్క సమాధానం చాలా బాగుంది, చాలా మంచి విషయాలను కూడి ఉంది, అలాగే కొన్ని లోపాలను కూడా కలిగి ఉంది అని చెప్పేవారు. ఆ తర్వాత అతను మంచి విషయాలు మరియు లోపాలను కూడా వివరించగా ఎదుటి వ్యక్తి తన లోపాలను తెలుసుకోగలిగేవాడు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు వేరొక విధంగా లోపాలను విశ్లేషించి తద్వారా ఈ లోపాలు కూడా మంచి విషయాలేనని తేల్చి చెప్పేవారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు వద్ద ఓడిపోవడాన్ని వారు అంగీకరించేవారు. నిజానికి ఆయనకు అన్ని శాస్త్రాల పట్ల మరియు సంస్కృతం గురించి మంచి అవగాహన ఉంది. కానీ ఆ సమయంలో చైతన్య మహాప్రభు ముఖ్యంగా సంస్కృత వ్యాకరణమును తన శిష్యులకు బోధించేవారు. కృష్ణుడి యొక్క లీలలు ఒక గోపబాలుడిలాగా సాగేవి. చైతన్య మహాప్రభు యొక్క లీలలు ఒక బ్రాహ్మణుడిగా, అంటే విద్య, పూజ, స్నానమాచరించడం మరియు సాంప్రదాయం వంటి వాటితో సాగేవి. గోపబాలుడు అంటే పాల పదార్థములు, గోదూడలు, అడవి మరియు పిల్లలు జరుపుకునే విందు. భగవంతుడైన రామచంద్రుడు క్షత్రియుడిగా లీలలు చేసినప్పుడు రాక్షసులను వధించాడు. మరియు కృష్ణుడు ఒక గోపబాలుడిగా తన బాల్య లీలను గావించాడు. మహాప్రభు బ్రాహ్మణ పండితునిగా లీలం చేశారు. ఈ విధంగా ఆయన యువ విద్యార్థి మనసులను చూరగొన్నారు. ఆయన చర్చలలో తర్కశాస్త్రాన్ని వాడటంలో చాలా ప్రసిద్ధుడు. ఎవరు ఏ విషయాన్ని చెప్పినా ఆయన దాన్ని ఓడించగలరు. ఆయన అదే విషయాన్ని మరల వేరే విధంగా సరైనది అని చెప్పగలరు. అదే ఆయన యొక్క నేర్పరితనం. ఈ విధంగా ఆయన యువతలో బాగా ప్రాచుర్యాన్ని పొందారు. వాస్తవంగా చెప్పాలంటే చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం యువ ఉద్యమంగా మొదలైంది. ఒక రోజున చైతన్య మహాప్రభు తనను తప్పించుకు తిరుగుతున్న ముకుందుడిని చూశారు. వెంటనే మహాప్రభు, ముకుందా, ముకుందా, నీవెందుకు తప్పించుకు తిరుగుతున్నావు అని పెద్దగా పిలిచారు. అతను పట్టుబడ్డాడు. ఇప్పుడు నేను నిమాయి పండితుడికి బోధ చేస్తాను. అతను ఒక వ్యాకరణ పండితుడు మాత్రమే. అతనికి సంస్కృత కవిత్వం గురించి లోతుగా తెలియదు. ప్రతి వారు కూడా అతనినే అనుసరించాలని చూస్తాడు. కానీ నేను ఈరోజు ఇతన్ని ఓడిస్తాను అని ముకుంద మనసులో తలిచాడు. అయితే ఆ తర్వాత ముకుంద చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడిగా మారాడు. కానీ ఇప్పుడు మాత్రం చైతన్య మహాప్రభు వద్దకు వచ్చి, నేను ఎందుకు నిన్ను అనుసరించాలి? నీకు వ్యాకరణం మాత్రమే తెలుసు, సంస్కృత కవిత్వం గురించి నీకేం తెలుసు అని అడిగాడు. అంతటా చైతన్య మహాప్రభు, సరే, నీవు కొంత కవిత్వాన్ని రచించు, నాకు తెలుసా లేదా అనేది అప్పుడు చూద్దామని ప్రతిపాదించాడు. మరలా తిరిగి అదే జరిగింది. ముకుంద ఒక శ్లోకాన్ని రచించగా చైతన్య మహాప్రభు దాన్ని తరచి చూసి దానిలోని మంచి చెడ్డ విషయాలు ఎత్తి చూపారు. మిగిలిన కవిత్వం గురించి కూడా చైతన్య మహాప్రభు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన యొక్క విద్యార్థులందరూ నవ్వడం ప్రారంభించగా ముకుందుడు ఎర్రగా చూశాడు. అంతటి చైతన్య మహాప్రభు, ఈ ఒక్క విషయాన్ని నీవెందుకు పరిగణనలోకి తీసుకుంటున్నావు? మనం రేపు తిరిగి కలుసుకుని కవిత్వం గురించి మరికొంత చర్చిద్దామనగా ముకుందుడు, ఇతను కనుక శుద్ధ భక్తుడై ఉంటే, కేవలం పాండిత్యానికే పరిమితం కాకుంటే, నేను జీవితకాలం ఇతనితోనే ఉంటాను అని మనసులో తలిచాడు. తదుపరి చైతన్య మహాప్రభు గదాధరుని చూసి, గదాధరా, నిన్ను కలిసి చాలా కాలమైంది, నీవు ఎందుకు దాక్కుంటున్నావు అని బిగ్గరగా పిలిచారు. తర్వాత చైతన్య మహాప్రభు, నాకు ఒకే ఒక ప్రశ్న ఉంది, దయచేసి నీవు ముక్తి అనే దానికి అర్థం వివరించు అని అడిగారు. చైతన్య మహాప్రభు ఎంతో వినమ్రతతో ఎంతో చక్కగా మనకు చూడడానికి చాలా చక్కనైన తేలికైన ప్రశ్నలు అడిగినట్లు ఉన్నప్పటికీ ఆయనకు సంబంధించిన ప్రతి ప్రశ్న కూడా ఎంతో లోతుగా ఉంటుందని అందరికీ తెలుసు. ఆయన ఎంతో ఆహ్లాదకరమైన మనస్తత్వాన్ని కలిగి ఉండేవారు. ఆయన ఎంతో తీయటి మాటలతో సంపాదించేవారు. ప్రతి సంఘటన మీద ఆయనకు పూర్తిగా పట్టు ఉండేది. ఏ విధంగా అయితే కృష్ణుడు గోపబాలుడితో ఆనందంగా గడిపేవాడో అదేవిధంగా చైతన్య మహాప్రభు తన శిష్యులతో పట్టణమంతా సంచరిస్తూ ఆనందించేవారు.
తదుపరి గదాధర ఉపనిషత్తుల నుండి ఉటంకిస్తూ ముక్తి అనగా భౌతిక దుఃఖాలకు అంతము అని అన్నారు. కానీ చైతన్య మహాప్రభు ఇది పూర్తి వివరణ కాదు అని అన్నారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఎన్నో శాస్త్రాల నుండి ఉటంకిస్తూ మాట్లాడడం ప్రారంభించారు. గదాధర ఇతను ఎప్పుడూ ఈ శాస్త్రాలను చదివి ఉండలేదు. అతనికి ప్రతి శాస్త్రం గురించి, ప్రతి వేదం గురించి ఎలా తెలుసు? నాకు శాస్త్రం యొక్క పేరు మాత్రమే తెలుసు, కానీ వాటి యొక్క వ్రాత ప్రతిని కూడా నేను చూడలేదు. ఏ విధంగా అతను వాటి నుండి శ్లోకాలను మరియు పద్యాలను వల్లిస్తున్నాడు? నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడూ కూడా అతను వాటిని చదవలేదు. మానవులకి ఇది ఎలా సాధ్యం అని అనుకున్నాడు. నేనైతే పుస్తకాల పేర్లే విన్నాను, కానీ ఆ పుస్తకాలు కూడా చూడలేదు. అప్పట్లో పుస్తకాలు అంటే మనకి ఇలా ప్రింటెడ్గా వచ్చేవి కాదు, అన్ని రాత ప్రతులే ఉండేవి, చేతి రాత రాసినవి. ఆ పుస్తకాలు నేను అసలు చూడను కూడా లేదు, పేర్లు విన్నాను, కానీ ఈయన ఎప్పుడు చదివినట్టు కనబడలేదు. కానీ ఇన్ని విషయాలు ఈయనకి ఎలా తెలిసాయి? మనుషుల వాళ్ళకి, మానవ మాతలకైతే ఇది సాధ్యం కాదు కదా అని ఆయన అనుకుంటున్నాడు. అంతటి చైతన్య మహాప్రభు ముక్తి అనగా భౌతిక దుఃఖాల నుండి దూరం అవటం కాదు అని నిర్ధారణ చేయసాగారు. కానీ నిజానికి ముక్తి అనగా కృష్ణ చైతన్యాన్ని దృఢపరచుకోవడమే, కృష్ణుడితో మనకు కల సంబంధాన్ని దృఢపరచుకోవడం. సంపూర్ణ ముక్తి అనగా భౌతిక ఈతి బాధలు నశించడమే కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం. సత్ చిత్ ఆనంద విగ్రహం. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క పూర్తి రూపాన్ని ఆస్వాదించగలుగుతామో అప్పుడు అది సంపూర్ణమైన ముక్తి. గదాధర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందువల్ల చైతన్య మహాప్రభు దీని గురించి నీవు ఎందుకు ఆలోచించకూడదు, మనం రేపు కలుద్దామని చెప్పారు. నవద్వీపంలో గొప్ప పండితులకు కొదవలేనప్పటికీ చైతన్య మహాప్రభు చిన్న వయసులోనే అందరినీ ఓడించారు. ఆయన వివిధ రకాల వ్యక్తులను రకరకాలుగా ప్రశ్నించగా వారు సంభ్రమం చెంది, నిమాయ్, నీవు చిరకాలం జీవించు, నీవు చాలా గొప్ప పండితుడివి అని చెప్పేవారు. ఈ విధంగా ఆయన ఎంతో దయ మరియు మృదువైన స్వభావాన్ని కనపరిచేవారు. ఆయన ఎప్పుడూ కఠినంగా ఉండేవారు కాదు. అంతటి ప్రజలందరూ బాగుంది, ఇతను తప్పకుండా భక్తుడే, కానీ ఇది శుద్ధ భక్తి మాత్రం కాదు, ఇది విద్యను స్వీకరించడం మాత్రమే, కేవలము జ్ఞానము, విద్య మరియు శాస్త్రం మాత్రమే. ఇది శుద్ధ తత్వంలో కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడం లేదా భక్తి యోగా కాదు. కృష్ణుడు నిమాయి గొప్ప భక్తుడిగా మారడానికి అవసరమైన వరము నివ్వుగాక. అతను కానీ ఒక శుద్ధ భక్తునిగా మారితే అది సర్వమానవానికి గొప్ప వరం అవుతుంది అని ప్రార్థించేవారు. కొన్ని మార్లు కొంతమంది పెద్ద మనుషులు చైతన్య మహాప్రభువుని కలిసి ఆయన శిష్యుల వద్దే ఆయనను విమర్శించేవారు. కృష్ణుడి పట్ల శుద్ధమైన భక్తి లేకుండా భౌతికమైన ఈ జ్ఞానం వల్ల ఉపయోగం ఏమిటి? నీవు ఆధ్యాత్మిక గురువుకు శరణాగతి పొంది కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయి. కృష్ణ చైతన్యమే నిజమైన ఆధ్యాత్మిక సాధన, దీన్ని మించి వేరొకటి లేదు అని విమర్శించేవారు. దానికి చైతన్య మహాప్రభు, అవును, నేను కూడా ఆ విధంగానే చెయ్యాలనుకుంటున్నాను, కానీ కొద్ది సమయం మాత్రమే ఈ శాస్త్రాన్వేషణలో ఆనందాన్ని పొందుతాను. నేను నా ఆధ్యాత్మిక గురువుని చేరి ఆయన కృపను పొందిన వెంటనే తప్పనిసరిగా శుద్ధ భక్తియుత సేవను ప్రారంభిస్తాను అని సమాధానం ఇచ్చేవారు. ఆయన వారితో వాదనకు దిగేవారు కాదు, వారితో ఏకీభవించేవారు. ఈ విధంగా నిమాయ పండితుడు ప్రతి వారిచే గుర్తింపు పొందాడు. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు అన్న విషయం ప్రజలకు తెలియదు. చైతన్య మహాప్రభు ఒక బ్రాహ్మణుడిగా స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్నాడని నిర్ధారణకు వచ్చి ఒక బ్రాహ్మణుడిగా ఆయనకు గౌరవం ఇచ్చేవారు. ఆయన ఒక గొప్ప విద్వాంసుడు మరియు పండితుడు, కానీ ఆయన తన యొక్క నిజస్వరూపాన్ని వారి నుండి దాచి ఉంచారు. ఆయన ఎల్లప్పుడూ వివిధ రకాలైన ప్రజలతో సున్నితంగా హాస్యమాడేవారు మరియు వాటిని ఎన్నో ఆహ్లాదకరమైన విధానాలుగా చేసేవారు. చైతన్య మహాప్రభు తన శిష్యులతో కలిసి పట్టణంలో సంచరించడం ఎంతో కనువిందుగా ఉండేది. ఆయన ఎవ్వరినీ దేనికోసమైనా అడగవలసిన అవసరం ఉండేది కాదు. ఆయన ఆ దారి వైపుగా వెళ్తున్నప్పుడు వారు ఆయనకు గౌరవపూర్వకంగా బహుమతులు ఇచ్చేవారు. ఆయన అందరితో సమంగా వ్యవహరించేవారు. ఆయన ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి తలుపు తట్టగా వారు ఆయనను ఆహ్వానించి మంచి ఆసనం వేసి కూర్చుండబెట్టేవారు. ఎప్పుడైతే ఆయన ఒక చేనేత వస్త్ర వ్యాపారి ఇంటికి వెళ్ళారో అప్పుడు ఆ వ్యాపారి మహాప్రభుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. వ్యాపారి, నేను మీకేం చేయగలను అని అడుగుగా చైతన్య మహాప్రభు,
నీ దగ్గర ఏమి బట్టలు ఉన్నాయి? బహుశా నేను నీ దగ్గర కొన్ని కొత్త వస్త్రాలు తీసుకోవచ్చు. బాగా నూతన వస్త్రం ఏది? ఆ ధావతి నాకు ఇవ్వు అని అడిగి తీసుకునేవారు. ప్రతి 10 రోజులకు ఒకసారి కొత్త బట్టలు తెచ్చుకునేవారు. ఆయనకు వస్త్రధారణ పట్ల ఎంతో మక్కువ ఉండేది. చైతన్య మహాప్రభు ఆ వస్త్రముల ఖరీదు అడగగా వారు, మంచిది, మీకు ఖరీదు తెలుసు కాబట్టి మీరు ఎంత ఇవ్వదలిస్తే అంత ఇవ్వండి అనేవారు. అందువల్ల మహాప్రభు కొన్ని శంఖాలను ఇచ్చేవారు. ఆ రోజుల్లో ధనాన్ని ఎక్కువగా వాడేవారు కాదు, శంఖాలను వాడేవారు. అయితే పెద్ద పెద్ద విషయాలకు మాత్రం ధనాన్ని వినియోగించారు. కానీ చిన్న విషయాలు అంటే వస్త్రాలు వంటి వాటికి శంఖాలను ఉపయోగించేవారు. చైతన్య మహాప్రభు క్రొత్త వాటిని కొని వాటిని ధరించి పాత వాటిని తన యొక్క శిష్యులకు ఇస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటేనే ధనం ఉపయోగించేవారట. మిగతా చిన్న వాటిలన్నిటికీ శంఖాలే ఉపయోగించేవారట. ఆ తదుపరి ఆయన గోపబాలుర దగ్గరికి వెళ్ళేవారు. గోపబాలుర వద్దకు వెళ్ళిన తర్వాత ఆయన, హే గో సంరక్షకులారా, ఓ గోపాలకులారా అని పిలిచేవారు. అంతటి వారు, ఓ నిమాయ పండితుడా రా అని పిలిచేవారు. వారు అతనికి ఉచిత ఆసనాన్ని వేసి పాదాలను కడిగి సాష్టాంగ నమస్కారం చేసేవారు. చైతన్య మహాప్రభు, పాలు, పెరుగు, నెయ్యి, జున్ను తీసుకుని రండి, కానీ నా దగ్గర ధనం లేదు, నేను ఏ విధంగా వీటిని కొనగలను అనగా వారు పర్వాలేదు అనేవారు. గోపాలుడు మహాప్రభు యొక్క విద్యార్థులందరికీ ఆసనాలు వేసి వివిధ రకాల పాల పదార్థాలను ఇచ్చేవారు. ఈ విధంగా కొద్దిపాటి ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతుండేవి. కొన్ని మార్లు చైతన్య మహాప్రభు రకరకాలుగా మార్పిడులు జరగటాన్ని ప్రోత్సహించేవారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు గోపాలులను వదిలి పట్టణంలో తన యొక్క పర్యటనను కొనసాగించేవారు. కొన్ని మార్లు చైతన్య మహాప్రభు సువాసన తైలములు అమ్మేటటువంటి వర్తకుల వద్దకు వెళ్ళేవారు. వారు ఆయనకు ఉచిత ఆసనమును వేసేవారు. అప్పుడు చైతన్య మహాప్రభు వారిని, ఈరోజు మీ దగ్గర ఏముంది అని ప్రశ్నించగా వారు, నా దగ్గర ఉన్న తైలము ఈరోజు మీరు ధరించి రాత్రివేళ నిద్రించిన తర్వాత రేపు ఉదయమున ఈ నూనె సువాసన లేకపోతే మీ నగదు మీకు వాపసు చేయబడుతుంది అని చెప్పేవారు. అంతటి చైతన్య మహాప్రభు, బాగుంది, కానీ నా దగ్గర ఏమాత్రమూ ధనము లేదు, నేను పేద బ్రాహ్మణుడను, పేద పండితుడను, నా వద్ద ఏమాత్రము ధనము లేదు అని చెప్పేవారు. వారందరూ చైతన్య మహాప్రభువును చూడగానే కరిగిపోయేవారు. వారందరూ కూడా ఇంతకు మునుపు అనేక తపస్సులను ఆచరించడం వల్ల ఈ విధంగా చైతన్య మహాప్రభుతో నవద్వీపంలో నియమ నిబంధనలు లేని సాంగత్యాన్ని పొందగలిగారు. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, చైతన్య మహాప్రభు భూమి మీద అవతరించడానికి ముందరే వివిధ రకాల దేవతలు, ఋషులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆయనతో అనుయాయులుగా ఆయనతో పాటు సంచరించడానికి మానవులుగా జన్మ తీసుకున్నారు అని చెప్పుకోవడం జరిగింది. మహాప్రభు వారి ఇళ్లను సందర్శించేవారు, వారితో కలిసి కూర్చునేవారు, వారితో కలిసి భాషించేవారు. అంతటా వారు మహాప్రభు శిష్యులకు కొంత తైలమునిచ్చి మరికొంత తైలమును మహాప్రభు శరీరమునకు మద్దం చేసేవారు. అంతటి చైతన్య మహాప్రభు తైలమును అమ్మేటటువంటి ఇంటిని వదిలి అదే రహదారిలో ముందుకు కదిలేవారు. అంతటి నిమాయ పండితుడు వస్తున్నాడు, సింహం తన యొక్క టీవీని ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది అని మిగిలిన పండితులు అనేవారు. ఆ పండితులందరూ వయసులో పెద్దవాళ్ళైనా ఈయన చిన్నవాళ్ళైనా ఈయన పాండిత్యాన్ని వాళ్ళు గౌరవించి ఆయన్ని చిన్నవాడిగా చూడకుండా ఆ పండితుడిగా గౌరవించారనమాట. తదుపరి చైతన్య మహాప్రభు అడవిలోనికి వెళ్ళి పూలమాలలు చేసేవారిని కలిశారు. ఎంతో గొప్ప గౌరవంతో అతను చైతన్య మహాప్రభుకు ఆసనాన్ని సమర్పించారు. నీ దగ్గర ఒక వినమ్రుడైన బ్రాహ్మణుడికి ఏదైనా పూలమాల ఉందా అని చైతన్య మహాప్రభు అడిగారు. అప్పుడు అతను చైతన్య మహాప్రభుకు అందమైన పూలమాలను ఇచ్చాడు. అందులో చైతన్య మహాప్రభు, నా దగ్గర ధనము లేదు అని చెప్పగా, అందుకు నీవు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, అది సమస్య కాదు, నిజానికి ఇదంతా నీకోసమే అని వ్యాపారి సమాధానం చెప్పాడు. ఈ విధంగా చైతన్య మహాప్రభు పూలమాలలు అమ్మే వ్యక్తులకు తన యొక్క కరుణా కటాక్షాలు ప్రసాదించేవారు. ఆ తదుపరి చైతన్య మహాప్రభు తన శిష్యులతో కలిసి నడుచుకుంటూ తాంబూలం అమ్మే ఇంటికి వెళ్ళగా అతను ఎంతో గౌరవంగా ఆయనకు ఉచితాసనం సమర్పించాడు. ఆ వ్యాపారి ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలతో చేసినటువంటి తాంబూలమును ఆయనకు సమర్పించాడు. మహాప్రభు తాంబూలాన్ని స్వీకరించి తన యొక్క కరుణను ఆయన మీద ప్రసరింపజేశారు. ఈ విధంగా తన యొక్క శిష్యులందరితో కలిసి ప్రతి వారిని సందర్శించగా
వారు కూడా ఎంతో గౌరవంతో ఆయన ఆదరించేవారు. ఏ విధంగా కృష్ణుడు మధురలో వెళ్తుండగా ప్రతి వారు ఆయనను వీక్షించడం కోసం బయటికి వచ్చేవారో అదేవిధంగా చైతన్య మహాప్రభువు కూడా నవద్వీప పట్టణం అంతా సంచరిస్తుండగా ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి కూడా చైతన్య మహాప్రభు యొక్క ప్రభావంతోనే ఉండేవారు. నిజానికి వారు మహాప్రభువును మరలా తమను సందర్శించాలని కోరుకునేవారు. ఆయన ప్రతిరోజు సందర్శించకపోయినా ఒక ఇంటి మీదుగా మరొక ఇంటికి వెళ్తూ ఉండేవారు. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడితో ఆపుతున్నాను. మరికొన్ని విశేషాలు మరొక వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ